చంద్రబాబు కన్నులే చక్రాలై కదిలినవి సైకిల్ ఏడు కోట్ల తిరుగోళ్ళను కలిపే చేనుగున్న సైకిల్ ప్రతి జన్పూర్ వార్డు సభ దగ్గర ఆధార్ కిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు కూడా బహుశా ఇక్కడికి వచ్చుంటారు. వచ్చారా సార్? సో ఈ మార్నింగ్ అక్కడ పెట్టున్నారు. మళ్ళీ నేను మాట్లాడి ఇక్కడికి కూడా తెప్పిస్తాను. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారమ్మా అలాంటి వాళ్ళు వేలుముద్దలు పడక కన్నురెప్పల ఐడిస్ రాక సరుకులు తీసుకోలేని వాళ్ళు ఉన్నారా? ఎస్ కిట్ ఉంటుంది. మీ సేవ బైరాజు పట్టణ మీ సేవలో కూడా ఉంది. అంటే ఒక 5-6 మీ సేవ కేంద్రాల్లో కూడా కిట్ అందుబాటులో ఉంది. అది ఉచితంగానే మీకు చేస్తారు ఆధార్ అప్డేషన్. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలియని వాళ్ళ స్థానాల కోసం దాదాపు 15,000 మంది అర్జీలు పెట్టారు మన మండలంలో. ఆ 15,000 మందిలో 8,000 మంది దాదాపు అర్హులుగా విచారణలో తేలిందమ్మా. ఆ 8,000 మందికి ఇంటి స్థలాలు కూడా ఇవ్వడానికి పక్క మండలాల్లో రూరల్ కానీ లేదా రేణిగుంట మండలం కానీ అక్కడ ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందమ్మా. అలా చేపట్టినప్పుడు ఖచ్చితంగా 8,000 మందికి కూడా ఇంటి స్థలాలను ఇచ్చేదానికి చర్యలు చేపడతాము. అంటే మీ ప్రభుత్వ స్థలాన్ని పట్టా భూమిగా మార్చడానికి మీకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చేయడానికి ప్రభుత్వము ఒక జీవో ఇచ్చింది. గతంలో ఇంటి పట్టాలు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి పట్టాలుగా మార్చడానికి కూడా గవర్నమెంట్ ఒక జీవో త్వరలో ఇస్తూ ఉంది. ఈ 2 విషయాలు కూడా గమనించగలరు. ఒకవేళ ఇంటికి ఎటువంటి పట్టా లేకుండా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో ప్రస్తుతం ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు అర్జీలు. మీరు అర్జీ పెట్టాలి. ఎక్కువ కార్డులు ఉన్న వాళ్ళని డివైడ్ చేసి 500 వరకు ఒక షాప్ పెట్టి ఇంకా అడిషనల్ గా ఇంకా షాప్స్ ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ షాప్ విషయం కూడా నేను పరిశీలిస్తాను. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చర్యలు. అవును, ఇప్పుడు వెళ్ళేదా ఈ విషయాన్ని గమనించగలరు. తర్వాత మరొక ముఖ్య విషయం ఏమంటే గత జన్మభూమిలో దాదాపు 8,000 వరకు రేషన్ కార్డుల కోసం అర్జీలు వచ్చాయి. అందులో 6,500 వరకు అర్హత ఉండే వాళ్ళని విచారించి రేషన్ కార్డులు 3,000 పైన ఇప్పుడు ప్రింట్ అయ్యి వచ్చాయి. ఆ మిగిలినటువంటి 3,400 రేషన్ కార్డులు కూడా ఈ నెలలోనే ప్రింట్ అవుతున్నాయి. అందరికీ కూడా పంపిణీ చేస్తారు. గతంలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే ఈ రోజు కూడా రేషన్ కార్డుల కోసం మీరు అర్జీ పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు ప్రతి దానికి ఆధారం అయిపోయింది. రేషన్ కార్డు లేనిది మీకు పెన్షన్ రాదు, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అప్లై కాదు. ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా రేషన్ కార్డు ద్వారానే వస్తాయి. కాబట్టి ఇంటి స్థలాలు కానీ ఇల్లు కానీ ప్రతిదీ కూడా రేషన్ కార్డు పైన ఆధారపడుతుంది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి, అలాగే మీ కుటుంబంలో అందరి సభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక అర్జీ రాసి ఇచ్చారంటే వాటిని కూడా విచారించి అవి కూడా త్వరలోనే తిరిగి మళ్ళీ ఈ వచ్చే నెల లోపలే అందరికీ రేషన్ కార్డులు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందమ్మా. తర్వాత మీకు అందరికీ కూడా ఇంకొక చిన్న విషయము, ఆధార్ కార్డులో చాలా మందికి వేలిముద్రలు, ఐరిస్, కనుపాప ఇవి పట్టం లేదని చాలా మందికి సరుకులు తీసుకోవడంలో కానీ రేషన్ సరుకులు అలాగే పెన్షన్ తీసుకోవడంలో కానీ ఇబ్బంది పడుతున్నారు. అలాగే
ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ సక్రమంగా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ. ధన్యవాదాలు మేడం. తర్వాత అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దండి. నమోదు చేసుకున్న తర్వాత నేను చెప్పినప్పుడు మాత్రమే వెళ్ళండి. గౌరవ శాసనసభ్యులు వారు వచ్చిన తర్వాత మేడం గారి చేతుల మీదుగా కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ ఉంటుంది, చంద్రన్న కానుకలు పంపిణీ ఉంటుంది, తర్వాత పెన్షన్ల పంపిణీ ఉంటుంది, తర్వాత మార్చి వార్డుగా కావడానికి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి. కాబట్టి దయచేసి గౌరవ శాసనసభ్యులు వారు వచ్చేంత వరకు కూడా ఓపికగా కూర్చోండి. ఇంకో 10 నిమిషాల్లో గౌరవ శాసనసభ్యులు వారు ఇక్కడికి వస్తారు. దయచేసి ఓపికగా ఉండండి. తర్వాత ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గారు సెల్ఫ్